గులకరాయికి ఎక్కువ కోడికాయ తక్కువ అమ్మాయినా ఆయనకి మతం అవుతుందండి. మతం ఎందుకు అవుతుందంటే 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ రానని అర్థమైపోయిందండి. వితౌట్ రాజశేఖర రెడ్డి హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? మీకు అధికారం లేదు, తొక్క లేదు, తోటకర లేదు. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ప్రజల అమాయకులు కాదు. ఆయనకి ఏం తిక్కు ఉందో ఏమో తెలియదు. ఒకసారి అట్లా అంటాడు, ఒకసారి ఆ పార్టీని విమర్శించే స్థాయి ఏ రాజకీయ పార్టీకి లేదు. ఆయన సెంట్రల్ జైలుకి ఎక్కువ, లోకల్ జైలుకి తక్కువ. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన మతి స్థిమితం కోల్పోతున్నాడు. ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి కూతలన్నీ కోస్తున్నాడు. చిన్నపిల్లల దగ్గర ఏం మాట్లాడా కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎలా మాట్లాడుతారు? ఈయన నాంబలికి తక్కువ, శుక్రవారానికి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కదా. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను, ఆయన గురించి చాలామంది కామెంట్ చేశారు. మేము చెప్పే వాక్యం ఏంటంటే గులకరాయికి ఎక్కువ కోడికత్తికి తక్కువ అమ్మాయినా. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి మన స్వరపేటకి అనేది కరగ చేసుకోవడం తప్పితే అనవసరం అమ్మ అటువంటి వ్యక్తి. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ అమ్మ, ఎమ్మెల్యే అనేది ఒక హోదా అమ్మ. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అనిపించుకోవడం చాలా గొప్ప అండి. మీకు అర్థమవుతుందమ్మా. ఆయన ఏ స్థాయిలో ఉన్నా కానీ, డిప్యూటీ కాదండి, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన ప్రజల మనిషికి ఇక్కడికి వచ్చి భోజనం చేశారు అమ్మ పవన్ కళ్యాణ్ గారు. అలా ఎవడన్నా తింటాడా? జగన్మోహన్ రెడ్డి అతను ఇచ్చే భోజనం కూడా నోటి దాకా పెట్టుకుని బయట పడేసి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా పవన్ కళ్యాణ్ గారు ఎందులో పెట్టినా కానీ పలహారంలాగా, ప్రసాదంలాగా తినే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలుపుతున్నానండి. సో ఈ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కౌంటర్ ఇస్తారనుకుంటున్నారా? అంటే చెప్తున్నాను కదమ్మా, అతని గురించి మాట్లాడినా మన టైం వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గురించి 1 సెకండ్ మాట్లాడినా మన శ్రమ వృధా. దాని గురించి మంచి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే దాని గురించి ఆలోచిస్తే కొంచెం ఈ వ్యక్తులు బాగుపడుతుంది, మన ఈ సమాజం బాగుంటుంది అనేది కూడా మా ఆలోచన. మేము అటువంటి చిల్లర కౌంటర్లని పట్టించుకోమండి. మేము ఏదన్నా అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వెళ్తున్న పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. అంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని చెప్పేసి 151 స్థానాల నుంచి 11 స్థానాలు తెచ్చిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. ఏ స్థాయి ఆయనకి లోపల బాగా తెలుసు. ఆయన స్థాయి ఏంటో ఆయన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు, ఆయనకు బాగా తెలుసు. బట్ బయట ఏదో పిల్లి చెప్పులు చేయాలని చేస్తున్నాడు. ఆయనకి ఏమైనా పని ఉందమ్మా? ఆయనకి ఏమైనా పని ఉంది? ఇంకేమన్నా పని ఏమి లేదు. ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు జైలు వేస్తారో తెలియదు. తల్లికి చెల్లికి అన్యాయం చేసినాడు, చిన్నాయని చంపినాడు. ఇంతకంటే అతని గురించి, అతని మాటల గురించి ఆలోచిస్తే దాని గురించి సబ్జెక్టే వేస్ట్. నేనైతే చెప్తున్నాను, దాని గురించి మాట్లాడడం అంత టైం వేస్ట్ ఇంకోటి లేదు. ఎందుకంటే అతనికి ఏం పని లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అవునా కదా? ప్రతిపక్ష హోదా కూడా లేదు. 151 నుంచి 5 తీసి 11కి ఇచ్చాం. నెక్స్ట్ ఏం వస్తుందో కూడా తెలియదు. ఇంకా వాళ్ళ మానసికత ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మామూలుగానే సవాల్ జరిగిపోతే నవ్వుతుంటాడు ఆయన, ఒక శాడిస్ట్ లాగా, అవునా కదా? ఒక శవం జరిగిపోతే నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో. అటువంటి వ్యక్తి ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆయనకి మతం అవుతుందండి. మతం ఎందుకు అవుతుందంటే 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ రానని అర్థమైపోయిందండి. ఎవరన్నా అయితే ఇంకా 9 నెలలు అయ్యింది, ఇంకా 4 సంవత్సరాల పని 3 నెలలు ఉంది అని ఎవరు లెక్కేసుకుంటాడండి? ఎవడన్నా లెక్కేసుకుంటాడండి? ఇంకా జమినీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, లయ్యి వచ్చేస్తాయి, ఉన్న 10 మంది జారిపోతారు అని 10 మందిని కూడా జాయిన్ చేసుకోవాలండి. కూటమి ప్రభుత్వం కూడా మంచి వాళ్ళని జాయిన్ చేసుకుంటుందండి. నర్రాచూసులు కదండి. ఓ ధర నుంచి బూత్ తిట్లు తిట్టిన వాళ్ళు, పరమ తిట్లు తిట్టిన వాళ్ళు అందుకనే పోయాడు. మొత్తానికి 11 సీట్లు వచ్చేసి ఆ 11 మంది కూడా పోతారేమో అని జమినీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. మీరు కంగారు అడకండి. మీ 10 మంది ఏం చేస్తారండి? వాళ్ళు కూడవండి. ఇప్పటికే మొత్తం ఒక ఏకపక్షం అయిపోయిందండి ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అనే స్థాయి మాకు లేదమ్మా. ఆయన మా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఆయన గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి, అందుకనే ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ప్రజలు, నేను నువ్వుగా తల్లి, ప్రజలు నిర్ణయిస్తారు. ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు, ప్రజలు ఆచరిస్తారు. అంతే, పెద్ద ఏం తేడా ఉంటుంది. ఎవరికైనా సరే లోబడి ఉంటారు మేడం. ఎవరు? పవన్ కళ్యాణ్. నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు. ఆయన ఎన్నిసార్లు అయ్యాడు? వితౌట్ రాజశేఖర రెడ్డి హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడు అసలు? ఎందుకు మనం ఆ లెక్కలోకి వెళ్తే, ఆ లెక్కలు కన్న తల్లినే చెల్లినే పక్కన పెట్టిన వ్యక్తి. ఆయన గురించి మన అనవసరం అనమాట. మీరు ఆడటం కూడా దండగా, ఎందుకంటే అందరికీ తెలుసు. అందుకనే 11 సీట్లు ఇచ్చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా గతి లేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఆయన మరి దేనికి ఆచిస్తున్నాడు? మరి అంత ధైర్యం ఉన్న వ్యక్తి రావచ్చుగా, శుభ్రంగా అసెంబ్లీలోకి రావచ్చుగా, 11 మంది తీసుకురావచ్చుగా. ఆయన సింహం, పులియో, లేకపోతే ఏదో పులివెందుల సంథింగ్ ఏదో అంటారు కదా, రావచ్చుగా. ప్రజా సమస్యల మీద గళం ఇప్పచ్చు కదా. ఆయన లెగిస్తే వచ్చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇంకా ఆయన గురించి మనం ఎందుకు? ఆయన
ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం, వైసీపీ వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాం. వాళ్ళ గురించి మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి చాలా అయ్యండి, ఎందుకండి అవన్నీ పనికిరాని మాటలు. ఏండి మీరు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యండి ఇలా మాట్లాడడం చాలా తప్పు. గొడ్లు ఆడదీసి కొడతానంటే అది రోడ్ల మీద తిరిగి బేవర్స్ కుర్రాలు కూడా మాట్లాడే మాటలు. ఒక బాధ్యత గల నాయకులు మాలంటే యువకులకి ఆదర్శంగా ఉండాలి. అటువంటిది గొడ్లు ఆడదీసి కొడతానన్నారు. అధికారం లేని వాళ్ళు మీరే గొడ్లు ఆడదీసి కొడితే మేము అధికారంలో ఉన్న వాళ్ళు మేమేం చేయమంటారో చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి. అధికారం లేని వాళ్ళు మీరే ఇలా మాట్లాడితే మీకు తగ్గింపు లేదు. ఇంకా మా నాయకుడు అధికారులు ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మీకు అధికారం లేదు, తొక్క లేదు, తోటకర లేదు. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ప్రజల అమాయకులు కాదు. దేవుడు ప్రజలకు ఒక అద్భుతమైన ఆయుధం ఇచ్చాడు. అది ఏంటో ఆ ఓటు అనే ఆయుధం. కాబట్టి మీరు పద్ధతిగా చేయండి, మర్యాదగా చేయండి. రాబోయే కాలంలో మీకు 11 సీట్లు కూడా ఉండవు. ఇదే మీరు బిర్యానీ పొట్లాలు ఇస్తే వస్తారు, మీరు బిర్యానీ పొట్లాలు ఇస్తే వస్తారు, మందు బాటలు ఇస్తే ఇస్తారు, లారీలు వేయాలి, బస్సులు వేయాలి, ట్రాక్టర్లు వేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కాలి. అమ్మ మా సభ జరుగుతుంది రండి, మీడియా వాళ్ళు మేము కవర్ చేసుకోవాలండి. మా పవన్ అన్న మాకు ఎవరికి రూపాయలు అంతెందుకయ్యా, ఇదిగో నా ఆటోకి నేను 2000 ఖర్చు పెట్టాను, నేను వికలాంగుని, నాకు 90% పైకి వికలాంగుని నేను, నాకు ఎవడో రూపాయి ఇవ్వలే. కానీ ఎందుకు వచ్చా? మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు. ఈ రోజున మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్డుల్లో గిరిజన ప్రాంతాల్లో ఒక మనిషి చనిపోతే 4-5 మనుషులు మోసుకునే హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చచ్చిపోతున్నారు పిల్లలు. అటువంటి మారుమూల ప్రాంతంలో పవన్ అన్న రోడ్లు వేశారయ్యా. దాని మీద ఇప్పుడు లక్షల కామెంట్లు వచ్చినాయి. కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఏదో అన్నాడు కదా, దాని మీద లక్షల కామెంట్లు జనసైనికులు ఆల్రెడీ ఇచ్చినారు. మేము ఏం చెప్పేది, ఆయనకు అసలు ఎందుకు మాట్లాడినాడు, అదేదో తిక్క ఒక లెక్క ఉంటుంది అంటాడు. ఆయనకి ఏం తిక్క ఉందో ఏమో తెలీదు. ఒకసారి అట్లా అంటాడు, ఒకసారి దీంట్లో వచ్చిందో ఇంకా 6 మందిని అప్పుడు పెరికేస్తే మీకు దాని ప్రతిపక్ష హోదా ఉండదు కదా అన్నాడు కదా ఇంతకుముందు. ఆయన గవర్నమెంట్లో 23 మంది ఉన్నారు, ఒక 5 మంది నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఏంది అంటాడు. ఈ ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ప్రజలు ఓట్లు వెళ్ళా, నువ్వు గెలిచల్లా, నీకు 18 మంది పైన ఎమ్మెల్యేలు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా తెలియనోడిని పక్షము ప్రతిపక్షం తెలియనోనికి ఈ కార్పొరేట్కి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ప్రతిపక్షానికి పక్షానికి విలువ తెలియనోడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో మాట్లాడేది. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, అది ఏదో ఒకళ్ళు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అంటే కాకుండా జనాలు చూస్తున్నారు. కాబట్టి డెవలప్ ఎలా ఉన్నదో జనాలు తెలుసు. వాళ్ళు అన్నంత మాత్రాన డౌన్ అయినట్టు కాదు, అప్ అయినట్టు కాదు. వీళ్ళంతా కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఆయన చూశాను, కళ్యాణ్ గారు అతాపాతాలని తొక్కేశారు ఆల్రెడీ. ఆయన ఊరికి ఆయన బ్రెయిన్లో ఏముందో ఏమో తెలియక వాగుతున్నాడు. సొంత చెల్లి శారీ గురించి అవమానించే వ్యక్తి ఆయన. మా కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించేంత అర్హత లేని వ్యక్తి. ఆయన గురించి మేము మాట్లాడి కళ్యాణ్ గారి స్థాయి తగ్గించినట్లు అవుతుంది. మాకు అంత అవసరం లేదు, వేస్ట్. ఒక్కసారికి అయినా 1000 మంది హృదయాన్ని గెలుచుకున్న ఒక నాయకుడి కోసం మాట్లాడే అర్హతే ఆయనకి లేదని అయితే మనం చెప్పొచ్చు. ఏమండి, అవగాహన లేకుండా ఒక అపరిచితుడు మాట్లాడే మాటల్ని ఎంతవరకు మనం దాన్ని ఆచరణలో తీసుకుంటాం? ఈవేళ 11 సీట్లకే తన పరిమితం చేశారు. అది 100% స్ట్రైక్ రేటు తీసుకున్న పార్టీ ఈవేళ వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ లేదు. అది జనసేన పార్టీ. ఆ పార్టీని విమర్శించే స్థాయి ఏ రాజకీయ పార్టీకి లేదు. అతను విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే విమర్శించడం చాలా ఈజీ, దానికి పస్సు ఉండాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అటువంటి వ్యంగ్యంగా మాట్లాడటం అది ప్రజలకే వదిలేస్తున్నాం. అందుకే అతనికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఎప్పుడన్నా మీ సమస్యలు ఏంటి అని చెప్పి జనాల్లోకి వచ్చి తెలుసుకున్న జనాలు కాడొచ్చాడమ్మా, ముసుగులతోనే ఇదే మీరంతా తెలియదు ఉంది మీకు. మళ్ళీ నేను చెప్పకూడదు అవన్నీ. జనాలకి ఎప్పుడు వచ్చాడమ్మా? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జనాల కాడికి ఎంత చనుకొచ్చాడు, ఆయన స్థాయి ఇడిచిపెట్టేసి. భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇంత నీతి నిజాయితీగా తన సొంత డబ్బులు కోట్ల ఖర్చు పెట్టే నాయకుడు స్వాతంత్రం వచ్చినాంచి లేడు, తర్వాత కూడా రాబోడు. భారతదేశ రాజకీయ ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, మోడీ మాట్లాడాలన్నా జగన్ గారు యాన్న సైడ్ నిలబడి ఇట్లా అంటున్నాడు. అదే మోడీ గారే మన పవన్ కళ్యాణ్ గారికి అడిగి వచ్చి హృదయపూర్వకంగా నవ్వి ఆయనకు చనువు ఇచ్చి ఆయన కోరిక మేరకు ఎక్కువ ఫండ్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఫండ్స్ తెప్పించేదానికి కూడా మూలకారకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మేము
ప్రత్యేకంగా నమ్ముతున్నామ్మా. ఆయన సెంట్రల్ జైలుకి ఎక్కువ, లోకల్ జైలుకి తక్కువ అని నేను అంటాను. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు, ఉగ్రవాది అయిన జగన్ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సిల్లిగా అనిపిస్తుంది. ప్రజలందరూ గమనిస్తారండి, అంత అమాయకులేం కాదు. అందుకే కదండి 11 సీట్లు పరిమితం చేశారు. సో అందులోనే ఆన్సర్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా దాని గురించి డిబేట్లు పెట్టి చర్చించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంత 151 సీట్లు వచ్చిన వాళ్ళని మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం చేశారంటే దాంట్లో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రజలు యొక్క ఆలోచన విధానం ఎంతవరకు మార్పు చెందిందన్న విషయం తెలుసు. ఎవరు అమాయకులు కాదండి, ప్రజలందరూ గమనిస్తారు. ప్రతిదీ క్షుణ్ణంగా గమనించే ఓటు దగ్గరికి వెళ్ళి ఓటేస్తారండి. అంతేగాని ఏదో డబ్బులకి దానికి మభ్యపడి అయితే ఎవరు తప్పు చేయరండి. ఆ తప్పు అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు. అతను ఇంకా శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా మా జన సైనికుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను జగన్ గారికి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఆయన మతి స్థిమితం కోల్పోతున్నాడు. ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి కోతలన్నీ కోస్తున్నాడు. నుంచి కూడా ఆయనకి నాకు తెలిసి మాట్లాడటం రాదండి. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు మీటింగ్లో కూడా మనం చూస్తున్నాం. మీటింగ్లో కూడా చిన్నపిల్లల ముందు కూడా 4 పిల్లలు 3 పిల్లలు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం అయింది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లగాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు పిల్లగాళ్ళు నిజంగా మనం కొన్ని యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం. ఒక పాప అన్నది, కళ్యాణ్ బాబు గారు నేను ఇన్ని రోజులు ఏదో నేను ఇంతవరకు చదివి వదిలేద్దాం అనుకున్నా, మాకున్న పరిస్థితులు బట్టి నేను కళ్యాణ్ గారికి మాట ఇచ్చాను. ఈరోజు నేను పెద్ద చదువులు చదివి పై చదువులు చదివి పవన్ కళ్యాణ్ గారికి నేను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఒక చిన్న పాప చెప్తుందండి. అక్కడ ఏం మాట్లాడారంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు హీరోలు అంటే మేము అదంటే సినిమా యాక్టర్లు కాదండి, మీ మమ్మీ డాడీ హీరోలు, మీ గురువు మీకు చదువు చెప్పే టీచర్లు మీకు హీరోలు, అట్లా చూసుకోండి అని. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు నిజంగా విద్యార్థులు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు మీరు అన్నట్టుగా ఇదే మాట్లాడటం రాదని నేను చెప్పాను కదా, ఇదే మాట్లాడటం కూడా రాదు. చిన్నపిల్లల దగ్గర ఏం మాట్లాడో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఆయన గారు కూడా ఈరోజు మనం చెప్తున్నాను, నేను కోడికత్తికి ఎక్కువ గొడ్డల పొడికి తక్కువ అని చెప్పేసి మాకు కూడా ఫస్ట్ నుంచి ఉన్నాయండి. కాకపోతే మాకు కూడా మేము కూడా అనొచ్చు. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఫస్ట్ నుంచి అలాంటి నడపలేదండి. అవునండి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు 15,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, అలాగే ఆడబిడ్డలకి 1,500 వేస్తామని చెప్పేసి అన్నారు. ఇవేమీ అమలు కాలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. లేదండి, ఆల్రెడీ చాలా వరకు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన అప్పులకి కానీ ఆయన పెట్టి ఇబ్బందులు చూసాం మనం. రోడ్లు లేవు అనే దానికి రోడ్లకి ఎంత బడ్జెట్ అవుతుందో చూస్తున్నాం. ఈరోజు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయించారండి. ఈరోజు బడ్జెట్ ఆ నుంచి వచ్చిందండి. ఎంతవరకు అయినంతవరకు దోసుకున్నారండి. వాళ్ళ బడ్జెట్ ఉన్నంత వరకు దోసుకున్నారు. ఈరోజు లిక్కర్ చూడండి, మందు మీద ఎంత దోసుకున్నారు. ఈ దోపిడీలంతా పోయిన తర్వాత మన దగ్గర డబ్బులు ఎక్కడ ఇవ్వండి చేస్తారు. ఈ రోజు వరకు కూడా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజంగా వాళ్ళు మాట్లాడటం వరకే ఉన్నారండి. జనాలలో పోతే ఒక విధంగా ఉందండి, జనాలలో పోతే మంచిగానే ఉంది. వాళ్ళు మాట్లాడే మాటల వరకే ఉన్నాయి ఇవి, అంతే తప్పితే మంచిగా ఉందండి కూటమి. ఈయన నాంబలికి తక్కువ, శుక్రవారానికి ఎక్కువ. బాబాయ్ మర్డర్ జరిగి చాలా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరోజు కూడా ఈయన బాబాయ్ మర్డర్ మీద కానీ బాబాయ్ కేసు మీద కానీ ఈయన ఎటువంటి ఫోకస్ చేయలేదంటే మీకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యుల మీదే ఎటువంటి ఫోకస్ లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని గత ప్రజలు నమ్మి ఓటేశారో దానికి తగ్గ బుద్ధే ఆయన చెప్పారు. కాబట్టి అందుకనే ఆయన్ని 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఇంకా మా నాయకుడి గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 9 నెలల పరిపాలనలో 2 సార్లు అసెంబ్లీ సెక్షన్ జరిగింది. ఒక్కనాడైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజాగలం గురించి, ప్రజల గురించి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడిన వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదని చెప్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు పులివెందుల ప్రజలు నీ మెజార్టీ ఆల్రెడీ తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో పోలిస్తే నీ మెజార్టీ మొత్తం తగ్గింది. కాబట్టి నువ్వు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటమికి సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి మీకు పిఠాపురం సభ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ నువ్వు చేస్తే నీకు లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావో దానివల్ల ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.